హలో అండి, నేను మీ సునీత. ఈ వీడియోలో ఈరోజు శుక్రవారం నేను ఎలా పూజ చేసుకున్నానో చూపిస్తాను. పూజతో పాటు గత కొన్ని నెలలుగా లాంగ్ వీడియోస్ పెట్టకపోవడానికి కారణం మరియు రీసెంట్గా మన యూట్యూబ్ ఛానల్కి వచ్చిన మేజర్ ప్రాబ్లం వచ్చింది. అది ఏమిటి, వాటిని ఎలా హ్యాండిల్ చేశాము, ఇలా అన్ని విషయాలు లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తూ మీకు చెప్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మన సబ్స్క్రైబర్స్కి అండ్ యూట్యూబ్ క్రియేటర్ సపోర్టర్ టీమ్కి చాలా థ్యాంక్స్ అండి. అంతేకాదు మా సూర్యకి టెక్ ఛానల్ మాధురి గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. యూట్యూబ్ సపోర్ట్ టీమ్కి మా సూర్యకి టెక్ ఛానల్ మాధురి గారికి ఎందుకు థ్యాంక్స్ చెప్పానంటే, లాస్ట్ ఫెబ్లో మన ఛానల్ మీ సపోర్ట్తో మానిటైజేషన్ అయ్యింది. తర్వాత మా అబ్బాయి స్టడీస్ నాకు కుదరకపోవడంతో వీడియోస్ కొంచెం పెట్టడం లేట్ అవుతూ ఉండేది. ఫ్రీక్వెంట్గా వీడియోలు పెట్టలేకపోయినా మధ్యలో అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ మాత్రమే పెట్టేదాన్ని. మీ అందరి సపోర్ట్ వల్ల 22K సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఛానల్ బాగా వస్తుంది అనుకున్నాను. అయితే లాస్ట్ 2 days ముందు ఛానల్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వలేదు. అంతేకాదు మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అంతా మార్చేశారు. అసలు ఛానల్కి ఏమైంది అని ఫోన్ చూస్తే మన యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయింది అని అర్థమైంది. ఆ తర్వాత టెక్ ఛానల్ మాధురి గారిని కాంటాక్ట్ అయితే మాధురి గారు ట్విట్టర్లో క్రియేటర్ సపోర్ట్ టీమ్కి మెసేజ్ చేయండి, తర్వాత మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ అన్నీ గుర్తుపెట్టుకొని వాళ్ళు ఇచ్చిన ఫామ్లో ఫిల్ చేయమని చెప్పారు. మాధురి గారిని మేము కాంటాక్ట్ అయిన వెంటనే త్వరగా రెస్పాండ్ అయ్యి మాకు మెసేజ్ చేయమని మమ్మల్ని గైడెన్స్ చేశారు. అలాగే మా హస్బెండ్ ట్విట్టర్లో మెసేజ్ చేసి, మాకు ఇంకొక ఫోన్ ఉండేది, అది తీసుకొని ఛానల్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే యూట్యూబ్ క్రియేటర్ సపోర్ట్ టీమ్ అని ఒక ఆప్షన్ అని ఉంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఒక ఫాము, మా దగ్గర ఉన్న డేటా అంతా వాళ్ళు ఇచ్చిన ఫామ్లో ఫిల్ చేసి సబ్మిట్ చేశాము. అయితే మేము అనుకున్నాము మన ఛానల్ రికవరీ అవడానికి 10 days అయినా అవ్వచ్చు, లేదా 1 month అయినా అవ్వచ్చు అని. నిజంగా చాలా బాధ అనిపించింది. 22K సబ్స్క్రైబర్స్తో మీ అందరి సపోర్ట్తో, నా కష్టంతో చాలా త్వరగా మన ఛానల్ని మానిటైజేషన్ చేసుకోగలిగాను. అయితే ఇలా జరిగిందని చాలా బాధగా అనిపించింది. మన యూట్యూబ్ క్రియేటర్ సపోర్ట్ టీము చాలా త్వరగా రెస్పాండ్ అయ్యి నిజంగా మనకు చాలా పెద్ద హెల్ప్ చేశారు. త్వరగా వాళ్ళు ఒక ఫామ్ పంపించి ఆ ఫామ్ మేము ఫిల్ చేసి పంపించాం కదా, దానికి త్వరగా మనకు రికవరీ అయ్యేదానికోసం వాళ్ళు ఒక ఆప్షన్ పంపించారు. మా హస్బెండ్ ఫాస్ట్గా మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు మొత్తం మన ఛానల్ మనల్ని డేటా మొత్తం రికవరీ చేసి సేఫ్గా మన ఛానల్ మనకు వచ్చేసింది. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. అస్సలు అనుకోలేదు ఇంత త్వరగా ఛానల్ తిరిగి వస్తుంది, ఇంత త్వరగా సపోర్ట్ టీం నుంచి మనకి ఒక మంచి సపోర్ట్ దొరుకుతుంది అని అస్సలు ఊహించలేదు. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ క్రియేటర్ సపోర్ట్ టీంకి మాత్రం చాలా థ్యాంక్ యూ అండి. యూట్యూబ్ క్రియేటర్ సపోర్టర్స్ గైడ్ చేశారు, సేఫ్టీ మెజర్స్ చేయండి, నెక్స్ట్ మీ ఛానల్ సేఫ్గా ఉంటుంది అని. ఆ తర్వాత మా హస్బెండ్ ఛానల్కి సేఫ్టీ మెజర్స్ అన్నీ పెట్టి ఛానల్ని సేఫ్గా చేశారు. ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా యూట్యూబ్ ఛానల్ ఉండి మీరు వీడియోస్ పెడుతూ ఉంటే నా సిన్సియర్ అడ్వైస్, మీరు ఛానల్కి 2-step వెరిఫికేషన్ ఆన్ చేసుకోండి. సస్పీషియస్ లింక్స్ క్లిక్ చేయొద్దు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మన యూట్యూబ్ స్టూడియోలోనే యూట్యూబ్ క్రియేటర్ సపోర్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దానిలోకి వెళ్ళి మీ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఛానల్ చిన్నదా పెద్దదా అనేది ఏమి ఉండదండి. కష్టపడి మానిటైజేషన్ చేసుకొని ఆ తర్వాత 22,000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఇలా హ్యాక్ అయింది లేదా ఇంకొక ప్రాబ్లం వచ్చింది అంటే చాలా బాధ అనిపిస్తుంది. అది హ్యాక్ చేసి అది పోయిందంటే ఇంకా చాలా బాధగా ఉంటుంది. మన కష్టాన్ని ఇంకొకరెవరో తీసుకున్నట్టుగా అయిపోతుంది. మళ్ళీ ఛానల్ మొదలు పెట్టడం లేదా అసలు ఆ ఛానల్ రావచ్చు రాకపోవచ్చు చెప్పలేము. మన ఛానల్ అయితే సేఫ్గా రికవరీ చేసుకోవడం వల్ల నేను ఇంత త్వరగా వీడియో పెట్టగలుగుతున్నాను. లేదంటే 1 month పట్టచ్చు, లేదా 2 months పట్టచ్చు. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది మన ఛానల్ మనకు రావడం వల్ల. ఈరోజు శుక్రవారం అమ్మవారికి అభిషేకం చేసి కుబేర దీపం పెట్టుకున్నాను. నేను కుబేర దీపం ఎలా పెట్టాను, శుక్రవారం రోజున ఎలా పూజ చేశాను ఈ వీడియోలో చూపిస్తాను. మొదటిగా ఉప్పు, పసుపు వేసి పూజా రూమ్ని క్లీన్ చేసుకొని స్వామి అమ్మవార్ల ఫొటోస్కి, విగ్రహాలకి పుష్పాలను అలంకరించి దీపాలను వెలిగించుకొని అమ్మవారికి పాలు, పసుపు, కుంకుమ ఇలా పంచద్రవ్యాలని చిన్న బౌల్స్లో ఏర్పాటు చేసుకొని అమ్మవారికి మొదటిగా పసుపు, కుంకుమ, పుష్పాన్ని, అక్షంతలని సమర్పించి ఆ తరువాత పాలు, పసుపు, కుంకుమతో అభిషేకం చేశాను.
అభిషేకం చేసిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి తమలపాకులని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ తర్వాత ఒక పీఠం ఏర్పాటు చేసుకున్నాను. అభిషేకం చేసుకున్న అమ్మవారి విగ్రహానికి శుభ్రపరుచుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టి ముందుగా ఏర్పాటు చేసుకున్న పీఠం పైన కొంచెం బియ్యం వేసి దానిపైన అమ్మవారిని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను. అమ్మవారిని పీఠం పైన ఏర్పాటు చేసుకున్న తరువాత అమ్మవారి అలంకరణ కోసం చిట్టి గాజులు, పగడాలు, ముత్యాలతో ఒక చిన్న మాలని అమ్మకి అలంకరించి అమ్మకి పుష్పాలను సమర్పించుకున్నాను. స్వామి అమ్మవార్లకి నేను అలంకరించే ఈ చిన్న చిన్న మాలలు మన సబ్స్క్రైబర్స్ లేదా వ్యూవర్స్ చాలామంది నన్ను అడుగుతున్నారు, ఇవి మీరు ఎక్కడ చేయించుకున్నారు, ఆన్లైన్లో అయితే మాకు లింక్ పెట్టండి, లేదా మీరు షాప్లో కానీ తీసుకుంటే మాకు దీనికి డీటెయిల్స్ కానీ లేదా ఫోన్ నెంబర్ కానీ ఇవ్వండి ప్లీజ్ అని అడుగుతున్నారు. ఇవి నేను మాకు నియర్ బైలో ఉన్న గోల్డ్ షాపులో సిల్వర్తో ఈ చిన్న చిన్న చైన్లు చేయించుకున్నాను. అలంకరించడానికి చాలా బాగుంటుంది చిన్నగా అని చెప్పి నేను ఇష్టంగా చేయించుకున్నాను. మీకు కావాలి అనుకుంటే ఆ షాపు ఫోన్ నెంబర్ ఇస్తాను, తీసుకోండి తప్పకుండా. కానీ క్వాలిటీ కానీ ఒక ఫినిషింగ్ కానీ చాలా చాలా బాగుంది. నేను ఇవి అన్ని స్వామి విగ్రహాలకి తీసుకున్నాను, నాకైతే చాలా బాగా నచ్చాయి. అమ్మవారిని అలంకరించిన తర్వాత పసుపుతో చిన్న గణపతిని చేసుకుని స్వామివారి దగ్గర పెట్టి కొంచెం అక్షంతలు, పుష్పాన్ని సమర్పించి పూజని ప్రారంభించుకుంటున్నాను. కుబేర దీపం పెట్టడం కోసం కుబేర దీపానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఒక తమలపాకు కూడా చిన్నగా పసుపు కుంకుమ బొట్లు పెట్టి కొంచెం అక్షంతలు వేసి ఈ కుబేర దీపాన్ని దానిపైన ఏర్పాటు చేసుకొని కుబేరుడికి ఎంతో ఇష్టమైన గ్రీన్ కలర్ ఒత్తులు వేసుకొని దీపాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఆ తర్వాత కామాక్షి దీపాన్ని కూడా సేమ్ ఇదే మాదిరిగా ఏర్పాటు చేసుకొని కలశం చెంబు ఏర్పాటు చేసుకోవడం కోసం రాగి చెంబులో కొంచెం మంచినీరు తీసుకొని పసుపు, కుంకుమ, అక్షంతులు, జవ్వాదు, పచ్చకర్పూరం, ఒక చిన్నటి పుష్పాన్ని సమర్పించి అమ్మకి పక్కగా ఏర్పాటు చేసుకున్నాను. ముందుగా ఏర్పాటు చేసుకున్న కుబేర దీపం, కామాక్షి దీపంకి పుష్పాలను సమర్పించి ఏకవతితో దీపం వెలిగించి కొంచెం అక్షంతలు, పచ్చకర్పూరం సమర్పించాను. అమ్మవారికి ఈరోజు ప్రత్యేకంగా 2 చిన్న నేతి దీపాలను వెలిగించుకుని అమ్మవారికి ప్రసాదంగా మామిడి పండ్లను సమర్పించాను. ఈ మామిడి పండ్లు అయితే మా అక్క మా అబ్బాయి కోసం పంపించింది ఊరి నుంచి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. సరే అమ్మవారికి ముందు సమర్పించి ఆ తర్వాత మా అబ్బాయికి ఇద్దామని మొదటిగా అమ్మవారి దగ్గర పెట్టాను. అమ్మవారికి పసుపు కుంకుమతో అర్చన చేసుకొని అష్టోత్తరం కోసం చిట్టి గాజులు, తామర గింజలు, గురి గింజలు ఇలా అమ్మకి ఎంతో ఇష్టమైన వాటితో ఒక్కొక్కటి వేస్తూ అర్చన చేసుకున్నాను. నేను లాస్ట్ పెట్టిన లాంగ్ వీడియోలో మన సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి అందరికీ చెప్పాను, నెక్స్ట్ వీక్ నుంచి 2 లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ మన ఛానల్ నుంచి వస్తాయి, ప్రతి ఒక్కరూ చూడండి అని. కానీ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల, కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ తీసి అప్లోడ్ చేయలేకపోయాను. నెక్స్ట్ వీక్ నుంచి తప్పకుండా మన ఛానల్ నుంచి లాంగ్ వీడియోస్ వస్తాయి. తప్పకుండా చూసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. అంతేకాదు మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకవేళ చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సపోర్ట్ చేయండి.